దృష్టి లోపం కల్పిస్తాడు వాడు. అంటే విలువైనవి విలువలేనట్టు, విలువలేనివి విలువైనట్టు. ఇప్పుడు డబ్బు సంపాదించాలండి. డబ్బు గొప్పదా, దేవుడు గొప్పోడా? మీకు దండం పెడతాను, తొందరగా చెప్పండి, ఈయన ముగిస్తున్నాను. పెద్దగా చెప్పండి. దేవుడే. అయితే ఇప్పుడు మీరు దేవుడు గొప్ప అనుకున్నారు, దేవుని కొరకు బతుకుతున్నారు, అది వేరే సంగతి. ప్రపంచంలో చూడండి, అసలు మీరు యేసుప్రభు నమ్మిన వాళ్ళలో కూడా చాలా మంది దేవుడు కాదు డబ్బు గొప్ప, దేవుడు కాదు అధికారం గొప్ప, దేవుడు కాదు పదవి గొప్ప, దేవుడు కాదు మనుషులు గొప్ప, దేవుడు కాదు ఇహ భోగాలు గొప్ప, దేవుడు కాదు ఐహిక సుఖాలు గొప్ప అని వెంపర్లాడట్లేదా? ఎంతమంది వెంపర్లాడుతున్నారు? మీరని కాదు, బయట వెంపర్లాడుతున్నది మీకు ఎంతమందికి తెలుసు? దాదాపు అందరికీ తెలుసు, జనాల పరుగులాటంతా. కానీ కొంతమంది మాత్రం బతకటానికి, తినటానికి, ఉండటానికి కావాలి, కానీ అదే జీవితం కాకూడదు, జీవితం అంతా దేవునికే అని మనసును డైవర్ట్ చేసుకొని దేవుని వైపు నిలబెట్టుకున్న వాళ్ళు కొందరైతే దురాత్మల చేత శోధింపబడి విలువైన దేవుని నిత్య జీవం, విలువైన దేవుని మహిమ ప్రపంచం, దాని యొక్క శ్రేష్టతను గుర్తుపట్టలేక ఎండమావి లాంటి ఈ లోకం కోసం పరుగులు ఎత్తుతున్నారు. దేవుని ఎరిగినోళ్ళు కూడా, దేవుని ఎరిగినోళ్ళు కూడా. అందుకే చెప్తున్నా, వాడు తారుమారు చేసి చూపిస్తాడు విలువల్ని. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 8 గంటలు పని చేస్తాం. ఎందుకు? డబ్బులు వస్తాయి. పట్టుమని ఒక అరగంట మోకాళ్ళ మీద ఉండలేం. నిలువుగాళ్ల మీద 8 గంటలు ఉండగలిగిన మనిషి అరగంట సేపు మోకాళ్ళుని ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేయలేదు. కారణం, చేస్తే ఏమొచ్చింది? అక్కడ చేస్తే పైసలు వస్తాయి. ఒరే నీ పైసలు సల్లంగుండా. ఏం పైసలు? ఎంత పైసలు? ఒకవేళ వస్తే ఒక 600 వచ్చింది, 800 వచ్చిద్దేమో, ఇంకా నువ్వు మంచి పనుడు 1000 రూపాయలు వచ్చిద్దేమో. అంత సమయం నిజంగా నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఎంత మందిని ప్రభావితం చేసే శక్తి వచ్చిందో నీకు.